నమస్తే, వెల్కమ్ టు రియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, మనం చూసుకుంటే ఆర్కే రోజా మితిమీరినటువంటి భాష మాట్లాడుతుందని చెప్పేసి అయితే చాలా స్పష్టంగా 2 రోజుల నుంచి మనకి వినిపిస్తుంది. అదే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని గాడు గీడు అని మాట్లాడడం కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి యొక్క పవన్ కళ్యాణ్ గారిని కూడా సేమ్ అదే విధంగా సంబోధిస్తుంది. ఎలా చూడాలంటారు? అదిగాక ఏదైతే రాయలసీమకి చేసినటువంటి వెన్నుపోటు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు అంటే ఏం చెప్తారు? అది రోజా గారిని అడగాలి. ఎందుకంటే ఆవిడ మాట్లాడిన అవాస్తవాలకి మనం యాక్చువల్గా ఆన్సర్ ఇవ్వక్కర్లేదు. కాకపోతే ఆవిడ సభ్యత గురించి మాట్లాడుకోవాలి, ఆవిడ సంస్కారం గురించి మాట్లాడుకోవాలి ముందుగా. ఎందుకంటే మీకు గుర్తుందా, అసెంబ్లీలో కూడా ఒక మహిళను ఆవిడ కొన్ని గెస్చర్స్ చేసింది ఆవిడ. అంటే ఎంత అసహ్యం అది. ఇవాళ జబర్దస్త్లో అనసూయ యాక్చువల్గా ఒక రాశి గురించి ఏదైతే చేసిందో మాట్లాడిందో, రోజా నవ్విందో మనం చూసాం. అంటే ఈవిడ కూడా అంతకుముందే ఈవిడ ఇలాంటివి చేసింది. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, మహిళలుగా ఉండి వీళ్ళు ఈ రకంగా చేయడం. ఇంకొకటి ఏంటంటే, ఏ తెలుగుదేశంలో ఉండి రోజా అనే వ్యక్తి రాజకీయంగా ఎదిగిందో, ఏ తెలుగుదేశంలో ఉండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసిన రోజా ఒక గురువుగా భావించాల్సిన వ్యక్తిని గాడు వాడు వీడు అనడం అనేది అసలు ఇది వినటానికి కూడా చాలా అసహ్యంగా ఉంది. అంటే ఒక వ్యక్తి ఎదిగే కొద్దీ ఎలా ఉండాలి అనేదానికి ఇది తార్కాణం కాదు కదా. ఇప్పుడు మనిషి చదువుకున్నాక చిన్నప్పుడు మాట్లాడినట్టు మాట్లాడు, ఒక సంస్కారం నేర్చుకుంటాడు గురువు దగ్గర. అలాగే రాజకీయాల్లో నువ్వు ఓనమాలు దిద్దుకున్నది చంద్రబాబు నాయుడు గారి దగ్గర. సో అటువంటి వ్యక్తిని పట్టుకుని నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే అసలు నీ సంస్కారం ఏంటి? నువ్వేంటి ఆఫ్టర్ ఆల్? అసలు ఇప్పుడు డబ్బు రాగానే నీకు సంస్కారం రాదు, ఏ వ్యక్తికి రాదు. అది డబ్బు నీకేమీ తీసుకొచ్చి ఇవ్వదు కదా. సంస్కారం అనేది నీ మాటలో ఉంటుంది, నీ చేతలో ఉంటుంది, నీ నడతలో ఉంటుంది. అది లేనప్పుడు అసలు రోజా లాంటి వాళ్ళు ఇలా మాట్లాడటం అనేది ఎంతవరకు సబబు? పవన్ కళ్యాణ్ని కూడా ఒక డిప్యూటీ సీఎం అని పట్టుకుని వాడు వీడు అనడం. ఇప్పుడు ఎవరైనా సరేనండి, ఇప్పుడు నేను చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయానని అనుకుందాము. అనుకున్నప్పుడు నేను ప్రతివాడిని వాడు వీడు అని మాట్లాడితే నా సంస్కారం ఏంటి? ఇక్కడ నా పదవి కాదు ముఖ్యం, నేను వ్యక్తిగా ఏంటి అనేది ముఖ్యం. నువ్వేంటి ఆఫ్టర్ ఆల్ ఒక మంత్రిగా చేశావు, అంతకుముందు సినిమాల్లో చేశావు. సినిమాల్లో నువ్వు మంచి పాత్రలు చేశావు, వల్గర్ పాత్రలు చేసావు, వల్గర్ డైలాగ్స్ కూడా చెప్పావు. నువ్వు అది సినిమా వరకు. సినిమా వేరు, జీవితం వేరు. నువ్వు రాజకీయాల్లోకి వచ్చాక, అది కూడా తిరుపతి లాంటి ఒక ధార్మిక ప్రాంతంలో పుట్టిన నువ్వు ఈ రకంగా మాట్లాడటం అనేది అసలు ఇది ఏ రకంగా నీకు అసలు వర్తిస్తుంది దాన్ని? అంటే ఇవాళ అసలు నీకు ఏం తెలుసు రాయలసీమలో ఏం జరిగిందో? నువ్వు రాయలసీమ దానివా? నువ్వు ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడింది, అతను అనాలోచితంగా మాట్లాడాడు. నన్ను అడిగితే అతనికి విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడాడు ఆ అంశం మీద. అది మరి ఇవాళ ఎందుకు జరిగిందో మనకు తెలియదు. ఇన్ని సంవత్సరాలు అతను ముఖ్యమంత్రి అయ్యాక ఏ రోజు కూడా రేవంత్ రెడ్డి ఈ రకంగా మాట్లాడింది లేదు. మరి అతను సరైన ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా మాట్లాడా అనేది మనకు తెలియదు. అంటే వాస్తవానికి ఇక్కడ ఆర్కే రోజా గారు మాట్లాడుతూ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు సీమ ప్రజలకి వెన్నుపోటు పొడుస్తుంటే పవన్ కళ్యాణ్ గారు కత్తందిస్తున్నారు అంటున్నారు. నిజంగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అంత మేలు చేస్తుంటే ఎందుకని 151 స్థానాల నుంచి 11 స్థానాలు పడిపోయారని చెప్పి ఆంధ్రప్రదేశ్లో అడుగుతున్నారు. మీరేమంటారు? నేను ఇప్పుడు ఇంకొకటి అండి, ఇక్కడ వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే, బీఆర్ఎస్ఏ దాన్ని సమర్థించింది. ఇవాళ చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదని శాసనసభలోనూ చెప్పారు. వాళ్ళ పత్రికలో రాసుకున్నారు, వాళ్ళ ఛానల్లో ప్రసారం చేశారు. నేను చెప్తున్నది అది ఫస్ట్ అది చూసుకో. మీ బీఆర్ఎస్ఏ కదా. ఇప్పుడు వైసీపీకి చెందిన రోజా చేయాల్సిన పని ఏంటి? బీఆర్ఎస్ మీదే. ఇవాళ చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడా లేదా, పవన్ కళ్యాణ్ కత్తి అందించాడా లేదా చూసుకో. నువ్వు చూసుకోకుండా ఎట్లా మాట్లాడతావు? నువ్వు ఒక పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి? నువ్వు ముందు నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇన్ఫర్మేషన్ లేకుండా నువ్వు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడే అర్హత ఏ వ్యక్తికి లేదు, రాజకీయ నాయకులకి. ఇప్పుడు రాజకీయంగా మీరు మళ్ళా నిలదొక్కుకోవాలంటే నీ ప్రాంతానికి చెంది ఏం జరిగిందో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఒక వ్యక్తిని దూషించడమే పనిగా పెట్టుకుంటే ఇలాంటి వాళ్ళు మళ్ళా రాజకీయాల్లో కొనసాగాల వద్దా అనే చర్చ పెట్టండి మీరు. ఇవాళ నగరికి వెళ్ళి అడగండి రోజా గురించి. ఒకటి రప్పరప్ప అంటాడు, ఒకటి కత్తులు తీసి డ్యాన్సులు చేస్తాడు, మేము వస్తే నరికేస్తామంటాడు, నువ్వు ఆయుధం అందిస్తావని అడుగుతావు. అంటే మీది ఇదేనా మీ సంస్కారం? అంటే మీకు మీ పార్టీ ఇవే బోధిస్తోందా? మీకు శిక్షణ వేట్లలో ఇస్తోందా? నువ్వు తెలుగుదేశంలో శిక్షణ తీసుకుని
ఇలా దిగజారిపోయావేంటి రోజా అని అడుగుతున్నాం మనం. ఒకప్పుడు తెలుగుదేశంలో నువ్వు ఎలా ఉన్నావు, టీడీపీ నుంచి నువ్వు వైసీపీకి వచ్చాక డబ్బు కోసం ఈ రకంగా మాట్లాడతావా? అంటే ఇవాళ నీ అప్పులు తీరిపోయి నీకు ఆస్తులు వచ్చేసరికి నీ మాట మారిపోయిందా? మామూలుగా ఏదైనా కూడా అంటే ఇప్పుడు సుబ్బడు అని ఉంటే తర్వాత సుబ్బారావు అవుతాడు. ఇక్కడ రోజా కాస్త ఏమవుతుందో మనకు అర్థం కావట్లా. అంటే ఇంక వేరే పదాలు వాడకూడదు కాబట్టి నేను వాడటల్లా. నేను అంటున్నది అది. ఇప్పుడు నువ్వు రివర్స్లోకి వెళ్తున్నావు. నువ్వు ఎవడైనా మారతాడు, మంచిగా మారతాడు. ఇక్కడ చెడుగా మారుతున్నావు నువ్వు. ముందు నువ్వు మారాలి, నువ్వు మంచిగా మార్పు రావాలంటే నీ భాష సంస్కరించుకో. ప్రపంచం మెచ్చుతున్న చంద్రబాబు నాయుడు గారికి గౌరవం ఇవ్వడం నేర్చుకో. పవన్ కళ్యాణ్ దూషించడం కాదు, పవన్ కళ్యాణ్ కూడా సినిమాల నుంచి వచ్చినా కూడా అతని సంస్కారం ఏంటో చూసుకో, నీ సంస్కారం ఏంటో చూసుకో. అయితే ఇక్కడ ఆర్కే రోజా మాట్లాడేటువంటి సందర్భం ఏంటంటే కొంతమంది వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా ఏమంటున్నారంటే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కంట పడ్డానికి ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. ఆడుదాం ఆంధ్ర మర్చిపోయారు కాబట్టి కూటమి ప్రభుత్వం దాన్ని గుర్తు చేస్తూ అరెస్ట్ అవుతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కంట పడే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. అది నిజమేనా? ఆడుదాం ఆంధ్ర స్కామ్ 119 కోట్ల 119 కోట్లు ఉంది కదండి. డెఫినెట్గా అరెస్ట్ అవుతుందంటే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఏం పట్టించుకోవట్లేదు, అరెస్టులు చేయించడు ఈయన అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్టులు చేయించరు, కానీ పోలీస్ శాఖ దాని మీద దృష్టి పెడుతుంది. ఇప్పుడు సిట్ ఆల్రెడీ అన్నింట్లో ఉంది కాబట్టి సిట్ ఏదో ఒక రోజు ఈవిడ సంగతి చూస్తుంది. మీరు అన్నట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంట్లో పడి ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డికే దిక్కు లేదు అక్కడ. అందుకే యలహంక ప్యాలెస్లో పడుకుని ఉన్నాడు. ఇక్కడ రాజకీయం చేయడానికి లేదు, రాజకీయ పార్టీ కూడా లేదు నా లెక్కలో. ఎందుకంటే ఉన్న 10 మంది అరెస్టులు అవుతున్నారు, లేదంటే అవినీతిలో ఇరుక్కున్నారు. ఎవడు ఎప్పుడు అరెస్ట్ అవుతాడో తెలియక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఈవిడ కూడా అదే కోవలో ఉంది కాబట్టి ఇప్పుడు ఏదో ఒక రకంగా ప్రజల్లోకి రావాలి. నగరి ప్రజలు తరివి కొట్టారు, తమిళనాడులో దిక్కులేదు, జబర్దస్త్ షోలో రానివ్వరు, ఇంకేం చేస్తుంది? ఇలా అప్పుడప్పుడు వచ్చి మెరుపులాగా ఇలా మాట్లాడుతూ ఉంటుంది అంతే. సో చూద్దాం. మొత్తానికి ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలు మాత్రం దుమారం రేపుతున్నాయి. ఇప్పటికీ సభ్యత సంస్కారం అన్న నేర్చుకో అని చెప్పేసి అయితే కొంత హితబోధ చేసినా సరే పట్టించుకోవట్లేదు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.